హలో ఎవ్రీవన్, ఈరోజు ఎంతో రుచికరమైన ఆంధ్ర స్పెషల్ పప్పుచారు తయారు చేసుకుందామా. పప్పుచారు కోసం ముందుగా పప్పుని నానబెట్టుకొని కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలి. ఈ లోపల మనం పాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఈరోజు నేనైతే పప్పుచారుని ఉల్లిపాయలు లేకుండా చేస్తున్నానండి. ఉల్లిపాయలు లేకుండా దీంట్లో క్యాబేజీతో చేస్తున్నాను. క్యాబేజీతో మనం ఎప్పుడన్నా కార్తీక మాసంలో ఉల్లిపాయ వాడినప్పుడు, అలాగే పూజలు ప్రత్యేక సందర్భాల్లో మనం ఇలా వాడుకోవచ్చు. క్యాబేజీ కాబట్టి కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలండి. ఆ స్మెల్ అంతా పోయే వరకు అవి మగ్గిన తర్వాత అలాగే పచ్చిమిర్చి టమాటాలు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి. ఈ లోపల మనకి పప్పు కూడా ఉడికిపోతుంది. పప్పు ఉడికేటప్పుడు ఇలా పొంగకుండా ఉండాలంటే మీకు ఏదైనా చిట్కా తెలిస్తే తప్పక తెలియచేయండి. నేను ఈ మధ్య రీసెంట్గా మా ఫ్రెండ్ అయితే చెప్పింది ఇలా పొంగకుండా ఉండాలి, లోపల ఒక స్పూన్ వేయమని. స్పూన్ వేసినా పొంగింది. కొంచెం నీళ్లు తక్కువ వేసేయాలనుకుంటాను. దాంతోనే అలాగే ఉప్పు పసుపు వేస్తే తొందరగా మగ్గిపోతాయి మనకి కూరగాయలు కూడా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. టమాటాలు ఉడికిపోయింది. ఇప్పుడు మనం చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని గుజ్జు తీసుకొని ఇలా పులుసు చేసి పెట్టుకోవాలి. ఆ పులుసు కూడా వేసుకొని దాంట్లోనే ధనియాల పొడి, అలాగే మనం కారం చూసి వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. అవి మరిగేటప్పుడే కొంచెం కొత్తిమీర కాళ్ళు, కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం బాగా 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి పులుసు అంతా మరిగే వరకు. లోపల మనకి పప్పు కూడా రెడీ అయిపోయిందండి. ఈ రెండు ఉడికే లోపల నేను దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. దొండకాయ ఫ్రై కాంబినేషన్గా, పప్పుచారు కాంబినేషన్గా దొండకాయ ఫ్రై కూడా చేసుకుంటున్నాను. ఇలా పప్పుచారులోకి మనం ఉడికించిన పప్పుని వేసుకుంటే పప్పుచారు కూడా ఇంకొక 5 to 7 minutes మరిగించుకొని ఈలో మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం ఆయిల్ అలాగే నెయ్యి వేసుకుంటే పప్పుచారు టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లోనే మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఆ పోపుని మరుగుతున్న పప్పుచారులో వేసుకుంటే టేస్టీ పప్పుచారు రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి వేడివేడి పప్పుచారు రెడీ అయిపోతుంది. మీకు ఎంతమందికి పప్పుచారు అంటే ఇష్టమో, దానికి పప్పుచారులో కాంబినేషన్గా మీరేం ట్రై చేస్తారు తప్పక తెలియచేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.